Hi guys, welcome to Science Data. Study English, not complex. In our previous video, we have discussed about viscosity concept. In that concept, what we are covered, definition of viscosity, what are the units used in viscosity, and what are the terms used in viscosity are discussed. In today's lecture, we are solving an example problem on viscosity by using those terms. Okay na? Before going to our problem, I am requested to put pen and book in our hand to solve this problem correspondingly. Okay na? Then you get one idea about this concept. So the problem is given by a plate 0.05 mm distance from a fixed plate moves at 1.2 meter per second and requires a force of 2.2 Newton per meter square to maintain the speed. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ అనేది ఫిక్స్డ్ ప్లేట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందని చెప్పారు, 0.05 mm. సో అది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందంట, ఎంత వెలాసిటీతో, 1.2 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో మూవ్ అవుతుందంట. సో ఆ స్పీడ్ని మెయింటైన్ చేయడానికి మనకు ఫోర్స్ ఎంత కావాలి, 2.2 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఫోర్స్, దిస్ ఈజ్ స్ట్రెస్. ఓకేనా? సో ఒక మీటర్ స్క్వేర్కి 2.2 న్యూటన్ ఫోర్స్ అనేది కావాలి ఆ స్పీడ్ని మెయింటైన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ బిట్వీన్ ద ప్లేట్స్. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు, విస్కాసిటీని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు ఇన్ బిట్వీన్ మూవింగ్ ప్లేట్ అండ్ ఫిక్స్డ్ ప్లేట్. ఓకేనా? సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. సో ఫిక్స్డ్ ప్లేట్కి మూవింగ్ ప్లేట్కి ఎంత ఉంది గ్యాప్, 0.05 mm. అండ్ మూవింగ్ ప్లేట్ వచ్చేసి 1.2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఫిక్స్డ్ ప్లేట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి వెలాసిటీ ఈజ్ 0. ఓకేనా? సో ద గివెన్ డేటా ఈజ్ u ఈజ్ ఈక్వల్ టు 1.2 మీటర్ పర్ సెకండ్, దట్ ఈస్ మూవింగ్ ప్లేట్ వెలాసిటీ, అండ్ టౌ ఈజ్ షియర్ స్ట్రెస్ 2.2 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, and dy is nothing but distance between fixed plate and moving plate, 0.05 mm. And what we would like to find, viscosity, that is represented by the letter mu. Okay na? So we know that already, tau is equal to mu into du by dy. By using this equation we would like to find the viscosity value. Okay na? So here remember one thing, all units are in same units, but here dy is equal to mm, నాట్ ఇన్ మీటర్స్. సో మనం ఏం చేయాలంటే 0.05 ఎంఎంని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి, మనం 10⁻³ మల్టిప్లై చేయాలి. సో ఆఫ్టర్ గెట్టింగ్ ఆల్ వాల్యూస్ ఇన్ సేమ్ సిస్టమ్, దెన్ వీ వుడ్ లైక్ టు ఫైండ్ ద విస్కాసిటీ వాల్యూ, దట్ ఈస్ గివెన్ బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ dy బై du. సో మనకు ఆల్రెడీ అన్ని వాల్యూస్ తెలుసు కదా, ఆ వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ గెట్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు 9.16 ఇంటూ 10⁻⁵ న్యూటన్ సెకండ్ బై మీటర్ స్క్వేర్. సో యూనిట్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరేం చేస్తారంటే ఈ యూనిట్స్ని పాయింట్స్లో కన్వర్ట్ చేసి చెప్పండి. ఓకేనా? దిస్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఆన్ విస్కాసిటీ. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్ ప్రాబ్లమ్. ఇఫ్ యు ఆర్ లైక్ మీ explanation, then like this video and subscribe to our channel Science Data. One more thing, if anyone want tuitions on mechanical subjects, then contact me. My details are given in description. Thank you.